శ్రీవల్లి టైం బ్యాడ్. ఇన్నాళ్లు ఇంటి పెత్తనం చేతికొచ్చిందని చెలరేగిపోయిన శ్రీవల్లిని జాడించి వదిలిపెడుతున్నారు నర్మదా, ప్రేమ. అయితే నేటి రాత్రి ప్రసారం కాబోయే ఎపిసోడ్లో శ్రీవల్లి రోల్డ్ గోల్డ్ భాగోతం బయటపడిపోతుంది. జాడించి వదిలిపెట్టింది మరదలు పిల్ల. దెబ్బ అదుర్స్ కదూ. ఏ పెత్తనం కోసమైతే భాగ్యం, శ్రీవల్లి కుట్రలు చేశారో అదే పెత్తనంతో వాళ్ల ఆట కట్టించారు ప్రేమ, నర్మదా. మళ్లీ వాళ్ల చేతులతోనే వేదవతికి ఇంటి పెత్తనం అప్పగించేట్టు చేయడాన్ని నిన్నటి ఎపిసోడ్లో చూశాం. ఇక ఈ రోజు రాత్రి ప్రసారం కాబోయే ఎపిసోడ్లో ఏమైందంటే, ఇంకా చూస్తున్నామేంటమ్ముడు, మీ అత్తకి తాళాలు ఇచ్చేయి అని అంటుంది భాగ్యం. దాంతో శ్రీవల్లి అయిష్టంగానే ముఖం పెట్టి అత్తయ్యగారండి తీసుకోండి అంటూ తాళాలిస్తుంది. ఇంతలో నర్మద కల్పించుకుని ఒక్క నిమిషం అని ఆ తాళాలు, ఇంటి పెత్తనం నీ దగ్గరే ఉండాలి అని అంటుంది. ఆ మాటతో భాగ్యం, శ్రీవల్లి ఒకరి ముఖాలొకరు చూసుకుంటారు. ఇడ్లీగాడైతే హడలి చేస్తుంటాడు. అదేంటి అలా అంటావు, తాళాలు నా దగ్గరే ఎందుకుండాలి అని అడుగుతుంది శ్రీవల్లి. అంటే ఈ ఇంటిని బాగా తీర్చిదిద్దగలవని మామీగారు నిన్ను నమ్మారు. అత్తయ్యని కాదని మరీ ఇంటి పెత్తనాన్ని నీ చేతుల్లో పెట్టారు. మరి మామయ్యగారి నమ్మకాన్ని నువ్వు నిలబెట్టాలి కదా. ఎప్పుడు ఇంటి తాళాలు నీ దగ్గరే ఉండాలి కదా. మరి అలాంటప్పుడు ఇంటి తాళాలు నీ దగ్గరే ఉండాలి కదా. 4-5 రోజుల్లోనే ఇంటి పెత్తనం తిరిగిచ్చేస్తే మామయ్యగారి నమ్మకం పోయినట్టే కదా. కాబట్టి నీ దగ్గరే పెట్టుకో అని అంటారు నర్మదా, ప్రేమ. దాంతో ఇడ్లీగాడు కంగారు పడిపోతూ, వద్దమ్మా వద్దు, వల్లి దగ్గర తాళాలు ఉండకూడదు అని అంటాడు. ఎందుకు బాబాయ్, మీరెందుకు అంత భయపడుతున్నారు అని నర్మదంటే, లేదంటే జైలుకెళ్ళిపోతాను కదా అని అంటాడు ఇడ్లీ. ఏంటి ఏమన్నారు అని నర్మదా తిరిగి అడగ్గా, ఏం లేదమ్మాయి, ఇంటి పెద్దగా బీరువా తాళాలు వదిన దగ్గర ఉండడమే పద్ధతి అని అంటున్నానంతే అని అంటున్నారంతే అని కవర్ చేస్తుంది భాగ్యం. దాంతో నర్మదా, మీరు దొంగ రేపటి రోజున మళ్లీ వస్తాడేమో అని భయపడుతున్నారేమో. ఆ దొంగను ఎలాగైనా పట్టుకుంటాం, వదిలిపెట్టంగా. జైల్లో చిప్పకూడు తినేలా మేం చేస్తాం కదా అని అంటుంది. ఇక ప్రేమ కల్పించుకుని, కాబట్టి పెద్ద కోడలిగా ఈ ఇంటి బాధ్యతని తీసుకుని మామయ్యగారు పెట్టుకున్న గట్టి నమ్మకాన్ని నిలబెట్టేయక్క అని అంటుంది. అబ్బా మీరు కాసేపు ఉంటారా అని అంటుంది శ్రీవల్లి. అత్తయ్యగారండి, మామయ్యగారి మాట కాదనలేకే ఈ తాళాలు తీసుకున్నాను తప్ప ఇవి తీసుకోవడం నాకిష్టం లేదండి. ఈ ఇంటి పెత్తనం, తాళాలు మీ దగ్గర ఉండడమే ధర్మమండి. దయచేసి తీసుకోండి అని బ్రతిలాడుతుంది శ్రీవల్లి. అయితే వేదవతి మాత్రం తాళాలు తీసుకోవడానికి ఇష్టపడదు. దాంతో భాగ్యం, మీ మామయ్యగారికి ఇవ్వవే అని సైగ చేస్తుంది. దాంతో మామయ్యగారు మీరైనా తీసుకోండి అని తాళాలిస్తుంది శ్రీవల్లి. దాంతో ఆ తాళాలనందుకున్న రామరాజు వాటిని సిగ్గు లేకుండా మళ్లీ వేదవతిని తీసుకోమంటాడు. 25 కాపురం చేసి కష్టసుఖాల్లో తోడున్న కట్టుకున్న దాన్ని కాదని కోడలు మోజులో పడి ఇంటి పెత్తనం దానికిచ్చాడు. ఇప్పుడు అది చేతులెత్తేయడంతో సిగ్గు లేకుండా ఆ తాళాల్ని మళ్లీ వేదవతిని తీసుకోమంటాడు. అయితే రామరాజుకి సిగ్గు లేకపోతే వేదవతికి లేకుండా పోతుందా? అందుకే నాకేం అవసరం లేదు అని మొండికేస్తుంది. అక్కడ్నుంచి వెళ్ళిపోతూ ఉంటే రామరాజు ఆపుతాడు. తాళాలు పట్టుకుని బుజ్జమ్మ దగ్గరకొచ్చి, చూడు బుజ్జమ్మ, ఈ తాళాలు నీ దగ్గర్నుంచి తీసుకున్నది నేనే. ఏ చేత్తో అయితే నీ దగ్గర్నుంచి తాళాలు తీసుకున్నానో అదే చేత్తో మళ్లీ నీ చేతికి అప్పగిస్తున్నాను. ఈ ఇంటిని ఇంతకుముందులాగే నడిపించు అంటూ తాళాల్ని బుజ్జమ్మ చేతిలో పెడతాడు. ఆ సీన్ చూసి నర్మదా, ప్రేమ కడుపు నిండిపోతే శ్రీవల్లికి మాత్రం కడుపు రగిలిపోతుంది. ఇక బుజ్జమ్మ ముఖం వెలిగిపోతుంది. ఈ సీన్ అయితే మామూలుగా లేదు. ఇక శ్రీవల్లి చేతిలో నుంచి పెత్తనం పోవడమే కాదు, ఆడపడుచు చేతిలో అప్పడం అయిపోతుంది. శ్రీవల్లి తనకు ఆడపడుచు కట్నంగా ఇచ్చిన ఉంగరాల్ని తీసుకుని గోల్డ్ షాప్కి వెళుతుంది. అయితే వాటిని చెక్ చేసిన షాపు వాడు, రోల్డ్ గోల్డ్ ఉంగరాలు తీసుకొచ్చి గోల్డ్ అని నన్ను మోసం చేస్తావా అని తిట్టి పారేస్తాడు. దాంతో కామాక్షి, ఏం మాట్లాడుతున్నావు, అది మా మరదలిచ్చింది, వాళ్ళకి ఎన్ని కోట్ల ఆస్తుందో తెలుసా? ఆమె దగ్గర నీ షాపులో ఉన్న నగల కంటే ఎక్కువ నగలున్నాయి. అలాంటి మా మరదలిచ్చిందాన్ని రోల్డ్ గోల్డ్ అంటావా అంటూ రెచ్చిపోతుంది. దాంతో షాపువాడు, ఏంటి మేడం ఇది, రోల్డ్ గోల్డ్ ఇచ్చిందే కాకుండా నాపైన అరుస్తారేంటి, కావాలంటే చూసుకోండి అని చెక్ చేసి మరీ చూపిస్తాడు. కోటింగ్ మొత్తం పోవడంతో నోరెళ్లబెడుతుంది కామాక్షి. నేను కాబట్టి నిన్నిలా వదిలేస్తున్నా, లేకపోతే వేరే వాడైతే చీటింగ్ చేసినందుకు పోలీస్ స్టేషన్లో అప్పగించేవాడు అని అంటాడు షాపువాడు. దాంతో కామాక్షి, వల్లి రోల్డ్ గోల్డ్ ఇచ్చి నన్నే మోసం చేస్తావా, చెప్తా నీ సంగతి అంటూ శ్రీవల్లి దగ్గరకు బయలుదేరుతుంది. ఇక శ్రీవల్లి ఇంటి పెత్తనం చేజారిపోవడంతో కుమిలి కుమిలి ఏడుస్తూ ఉంటుంది. ఇంతలో పెద్దోడొచ్చి, వల్లి వెళ్లి మీ అమ్మానాన్నల్ని తీసుకొనిరా, మాట్లాడాలి అని అంటాడు. వాళ్ళెందుకు బా అని శ్రీవల్లంటే, ఎందుకేంటి, 10 లక్షల కోసం వాళ్ళని అడుగుతున్న ప్రతిసారి ఏదో విధంగా తప్పించుకుంటున్నావు. ఆ అప్పులోడు నన్ను కాల్చుకు తింటున్నాడు.
ఈ రోజు ఆ 10 లక్షల సంగతి నీ సంగతి తేలాల్సిందే. వెళ్ళి మీ అమ్మా నాన్నల్ని తీసుకొనిరా అంటాడు చందు. అది కాదు బావా అని శ్రీవల్లి ఏదో చెప్పబోతూ ఉంటే, నువ్వేం చెప్పకు, నువ్వు చెప్పడం నేను వినడాలు అన్నీ అయిపోయాయి. వెళ్ళి మీ అమ్మని నాన్ని తీసుకొనిరా అంటాడు. తప్పదన్నట్టుగా శ్రీవల్లి వెళుతుంది. అప్పుడామెను గమనిస్తే ఆమె బొడ్డులో తాళాల గుత్తి కనిపిస్తుంది. అదేంటి, ఆల్రెడీ తాళాలు వేదవతికి ఇచ్చేసింది కదా, మళ్ళీ ఇవ్వెక్కడివి? చూసుకోవాలి కదా డైరెక్టరు. సరే, ఇక శ్రీవల్లి అసలు ఆయుధం తీస్తుంది. ఏడవడం స్టార్ట్ చేస్తుంది. వెళ్ళి మీ అమ్మా నాన్నల్ని తీసుకురమ్మని అంటే ఏడుస్తావేంటి అని అడుగుతాడు చందు. నేనంటే నీకు ఇష్టం లేదా బావా? ఏదో మొక్కుబడిగా పెళ్లి చేసుకున్నారు తప్ప ఇష్టంతో కాదు అని ఏడుస్తుంది. నేను అడిగిందేంటి, నువ్వు చెప్తున్నదేంటి? బుద్ధి లేకుండా మాట్లాడకు అని అంటాడు. బుద్ధి లేకపోవడం కాదు బావా, ఈ రోజు నా పుట్టినరోజు. ఈ రోజును కూడా నన్ను ఏడిపిస్తున్నావు. ఏ భర్త అయినా భార్య పుట్టినరోజుని స్పెషల్గా చేయాలనుకుంటాడు. కానీ నువ్వు మాత్రం డబ్బులు డబ్బులు అని అంటున్నావే తప్ప నా సంతోషం గురించి ఆలోచించడం లేదు అని దొంగ ఏడుపు స్టార్ట్ చేస్తుంది శ్రీవల్లి. అది కాదు వల్లి, నా బాధను అర్థం చేసుకో అని అంటాడు పెద్దోడు. నేను కాకపోతే నీ బాధని ఇంకెవరు అర్థం చేసుకుంటారు బా? మా అమ్మ నాన్న ఇక్కడే ఉంటారు కదా, ఏదో ఒక టైంలో అడుగుతాను కదా, అది నువ్వు అర్థం చేసుకోవాలి కదా. ఎప్పుడూ డబ్బు డబ్బు అనడం తప్ప నా ప్రేమ నీకు కనిపించదా? పుట్టినరోజు నాడు భార్య నేడిపిస్తారా? అసలు నువ్వు నాకు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పావా? నా మీద నీకు ప్రేమే లేదు, అందుకే పుట్టినరోజును కూడా ఏడిపిస్తున్నావు. నువ్వంటే నాకు బోలెడంత ప్రేమ బావా. ఈ ఒక్కరోజు నాతో సంతోషంగా ఉండు బావా. నన్నెవరు బాధ పెట్టినా నేను తట్టుకుంటా, కానీ నువ్వు బాధ పెడితే తట్టుకోలేను అని దొంగ ఏడుపు తెగ ఏడ్చేస్తుంది శ్రీవల్లి. ఆ ఏడుపుకి కరిగిపోయిన పెద్దోడు, ఏడద్దు వల్లి, నీ బర్త్డే నాడు నీకు నచ్చినట్టుండు అని కన్నీళ్లను తుడిచి ఓదార్చుతాడు. దాంతో శ్రీవల్లి థ్యాంక్ యూ బా, ఐ లవ్ యూ బా అని పెద్దోడిని హక్ చేసుకుని హమ్మయ్యా అని ఊపిరి పీల్చుకుంటుంది. ఇంతలో ఆడపడుచు కామాక్షి వచ్చి దుమారం రేపింది.